పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్మాణం పూర్తయిన మొబైల్ టవర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. గుమ్మలక్ష్మీపురం మండలం సికలబాయి, పాచిపెంట మండలం కుంటం మడే వలస గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ టవర్ల ఏర్పాటుతో డిజిటల్ విప్లవం వచ్చి గొప్ప మార్పుకు నాంది పలికనుందన్నారు. దీంతో ఇంకా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. డిసెంబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మొబైల్ టవర్ల ఏర్పాటుతో జిల్లాలో నూతన శకం ప్రారంభం అవుతుందని అన్నారు. శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతం విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలకు కూడా దూరంగా ఉందని, కమ్యూనికేషన్కు మరింత దూరంగా ఉన్నామన్నారు. గిరిజన అభివృద్ధికి కట్టుబడిన ముఖ్యమంత్రిగా ప్రతి ఆలోచన గిరిజనుల అభివృద్ధిపైనే ఉండటం సంతోషదాయకమన్నారు. నాడు నేడు పనులతో పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చారని అన్నారు. పథకాలతో గుండె గుండెకు చేరువ అయ్యారని ఆమె పేర్కొన్నారు. మొబైల్ వినియోగదారులలో పాలక సంధ్య మాట్లాడుతూ మేము అనుభవిస్తున్న కష్టాలు తీర్చేవారు లేరు అనుకున్నామని, నేను ఉన్నాను అంటూ మీరు వచ్చి అండగా ఉన్నారని నిరూపించారని అన్నారు. టవర్లను ఇచ్చి బయటికి ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు. మంచి పథకాలు ఇంకా పెట్టాలని, సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి కిరణ్ కుమార్, గుమ్మలక్ష్మీపురం కురుపాం మండల పరిషత్ అధ్యక్షులు దీనమయ్య శెట్టి, పద్మావతి ఉపాధ్యక్షులు ఎన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. Good. So all these are going for closure before the end of December. Yes, sir. Sir, we got these 182 towers, sir, and site all these towers we finished in first 3 months of the project, sir. After this, sir, investment, sir, like on an average 80 lakhs will be the capex as well as operational expenditure on each tower in the district, sir. So in the district only on this project, this is going to entail an investment of సార్లు ఎదురు చూసేవాళ్ళం. కొన్ని కిలోమీటర్లు వెళ్తే కానీ పేదల కాలేజీ